సూపర్ ఉంది కదా లొకేషన్, అదిరిపోయింది. మున్నార్, ద బ్యూటిఫుల్ మున్నార్. రైడ్ మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే మున్నార్లో. మున్నార్ అంటే మున్నార్ పోండి. ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ పిచ్చి లేచిపోతే అసలు బట్టలు చింపేసుకోవచ్చు లిటరల్గా చెప్పాలంటే, అట్లా ఉంటుంది రైడ్. సో మున్నార్ సిటీ, ఇది మెయిన్ టౌన్ మున్నార్లో. ఇదంతా మున్నార్ సిటీ. ఏ ఆపురా బాబు, ఏం సౌండ్ రా. ఇది మున్నార్ మెయిన్ సిటీ. ఫారినర్స్ అనుకుంటా సైకిల్ మీద బైసికల్ మీద వచ్చారు. లగేజ్ భలే ప్యాక్ చేసుకున్నారు వాళ్ళు చాలా ఏజ్డ్. చూడడానికి అట్లా కనిపిస్తున్నారు కానీ ఈజీగా 50+ ఉంటుంది వాళ్ళకి ఏజ్. టైం 3:55 అవుతుంది. కరెక్ట్ మనం తమిళనాడు కేరళ బార్డర్లో ఉన్నాం. మున్నార్ ఇక్కడి నుంచి జస్ట్ 42 కిలోమీటర్స్. లెట్స్ గో. పొప్పారా ఉంది కదా, అది సూపర్ ఉంటుంది ప్లేస్. ఆ పొప్పారా నుంచి మున్నార్ పోయే రోడ్ అంతా కిర్రాకు ఉంటుంది. ఇక్కడి నుంచి పొప్పారా 11 కిలోమీటర్స్ ఉంది. చాలామంది రైడర్స్ పొప్పారా నుంచి మున్నార్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి చూస్తారు, ఎందుకంటే మొత్తం టీ ప్లాంటేషన్ మధ్యలో నుంచి ఉంటుంది రైడ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. ప్రజెంట్ మనం ఉన్నాం బోడిమెట్టు, కేరళ తమిళనాడు బార్డర్లో. ఇక్కడ నుంచి ఇదంతా కేరళ, ఇంకా తమిళనాడు నుంచి ఎగ్జిట్ అయి కేరళకి ఎంటర్ అయిపోయినాం. సో మున్నార్ రైడ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ నుంచి 42 కిలోమీటర్స్. ఇక సూపర్ ఉండబోతుంది ఈ రైడ్. డ్రోన్ షాట్లు కూడా మిస్ అవ్వకండి, సూపర్ ఉంటాయి. రైట్గా కొంచెం ఘాట్ దిగినాక ఇక రోడ్ అంతా కిరాక్ ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి ఇప్పటికీ మనం 1800 కిలోమీటర్స్ వచ్చినాం. 1800 కిలోమీటర్స్. ఎలిఫెంట్స్ క్రాసింగ్ జోన్, డ్రైవ్ కంటిన్యూస్లీ. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది చూడండి. ఇది పొప్పరా. ఇక్కడ నుంచి ఇక మనకు సీనరీస్ బీభత్సంగా అనిపిస్తాయి. ఇంకా మొత్తం పక్కన టీ ఎస్టేట్సే. లొకేషన్ మాత్రం మామూలుగా ఉండదు, అద్దరిపోతుంది అసలు. మనకి లెఫ్ట్కి రైట్కి మొత్తం ప్లాంటేషన్సే, టీ ప్లాంటేషన్సే. మన రైడ్లో వన్ ఆఫ్ ద హైలైట్ ప్లేస్ అంటే కొల్లి హిల్స్ అండ్ ఇది కొడైకెనాల్. నెక్స్ట్ కన్యాకుమారి కూడా. ప్రస్తుతానికైతే మున్నార్ని ఎంజాయ్ చేద్దాం. రోడ్డు కూడా ఇక్కడ కిరాక్ ఉంటుంది అసలు. ఇక్కడ ఒక లేక్ కూడా ఉంది. కింద టీ ప్లాంటేషన్. ఇది చూపిద్దామనే పట్టుకొచ్చింది, బ్రేకులు లేకుండా పట్టుకొచ్చింది. ఇట్లాంటి సీనరీస్ ఇంకా ముందు చాలా ఉంటాయి. మరి అందుకే డేలో చూడాలని చెప్పి తీసుకొచ్చింది.
ఈ రైడే కిరాక్ ఉంటుంది అసలు. ఇక్కడ ఒక లేక్ ఉంది చూడండి, లేక్ మధ్యలో మనకి టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. అటు సైడ్ కూడా మొత్తం అదే ఉంది అసలు. లొకేషన్ సూపర్. ఇంకా ముందు ఉంటుంది, ఇంకా హైలైట్ ఉంటుంది అసలు. మనం ఈ కొండల అవతల నుంచే వచ్చింది ఇట్లా. మనం కొడైకెనాల్ క్లౌడ్స్ మీద ఉన్నాం. ఇంకా రోడ్డే కిరాక్ ఇక్కడ అసలు. మనకి ఇంకొంచెం ముందు పోయినాక ఉంటాయి ఇంకా టీ ప్లాంటేషన్స్. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఫిక్స్ అయినా ఖచ్చితంగా నెక్స్ట్ టైం వస్తే మాత్రం నా ఓన్ బైక్ మీద రావాలని చెప్పి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి లొకేషన్. ఇంకా ముందు ఉంటుంది అసలు, పిచ్చెక్కిపోతుంది అసలు. చూడండి ఎంత బాగుందో టీ ప్లాంటేషన్ మొత్తం. మన పక్కన ఇటు సైడు క్రేజీ ఉంటుంది అసలు మున్నార్. ఖచ్చితంగా మీరు మున్నార్ ఒక్కసారైనా వచ్చి రైడ్ చేయండి. బైక్ రైడ్ అని కాదు, కార్లో వచ్చినాం కదా, కానీ లొకేషన్స్ మాత్రం సూపర్ ఉంటాయి. మున్నార్ మాత్రం మిస్ కాకండి. సూపర్ అంటే సూపర్ లొకేషన్ మున్నార్. అక్కడెక్కడో పైన బర్రె ఒకటి ఉంది. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మాత్రం రైడ్ బీభత్సంగా ఎంజాయ్ చేసిన. ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినట్టున్నా, సూపర్ ఎంజాయ్ చేసిన రైడ్. ఈసారి కూడా అంతే అనుకోండి, ఇంకా బీభత్సంగా చేస్తున్నాం. ఇక్కడ డ్రోన్ షాట్ పడితే కిరాక్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక షాట్ అయితే వేస్తారు, డ్రోన్ షాట్ చూడండి. కాషన్ ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట. మనకు అక్కడ లేక్ కనిపించింది కదా, అక్కడ బోట్స్ కూడా ఉంటాయంట, బోటింగ్ కూడా ఉంటుందంట ఆ లేక్లో. ఇదిగో లొకేషన్ ఇది. దీని గురించి నేను వెయిటింగ్ దా అక్కడక్కడ. ఇదిదా లొకేషన్, దీని గురించి వెయిటింగ్ నేను. ప్రైవేట్ ప్రాపర్టీ, నో థ్రోగ్రాఫర్ ట్రాన్స్ఫర్ విల్ బి ప్రొసీడ్ అండర్. ఇది లొకేషన్. మున్నార్ అంటే మున్నార్ పోండి. ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ పిచ్చి లేచిపోతుంది అసలు. బట్టలు చింపేసుకోవచ్చు లిటరల్గా చెప్పాలంటే, అట్లా ఉంటుంది రైడ్. ఆ లేక్ ఉంది చూడండి, అప్పుడు మనం అక్కడ చూసిన లేక్ ఇట్లుంది. ఇందులో బోటింగ్ కూడా ఉందంట. ఎంత బాగుంది చూసిగా. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ వేసుకుందాం పదండి. ఇంకా మిగతా అన్ని డ్రోన్ వ్యూలో చూసేయండి. ఒక డ్రోన్ షాట్ తీస్తున్నా ఇప్పుడు, బైక్ రైడ్ చేసేది. అది డ్రోన్ షాట్లోనే చూసేయండి. మ్యాక్స్ ఇది కూడా పోస్ట్ చేస్తాను. నా డ్రీమ్ రైడ్ అనుకోండి, వన్ ఆఫ్ మై డ్రీమ్ రైడ్ ఇది. మున్నార్ అండ్ కొడైకెనాల్, కన్యాకుమారి.
సూపర్ ఉంది కదా లొకేషన్. అద్దరిపోయింది. మున్నార్, ద బ్యూటిఫుల్ మున్నార్. రైట్ లెఫ్ట్ మొత్తం టీ ప్లాంటేషన్స్, అసలు కిరాక్ ఉంది లొకేషన్. ఇంకా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి మన ముందు, అన్ని టీ ఎస్టేట్ మధ్యలోనే ఈ రైడ్ అంతా. డ్రోన్ షాట్లు కూడా బీభత్సంగా తీసి పడేసినాం. అది తెలిసి మీరు అన్నీ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇంకా ఉంది మన జర్నీ, మన రైడ్ని కంటిన్యూ చేద్దాం. మున్నార్ టీ ఎస్టేట్స్. వాల్పేరి మిస్ అయిన, యాక్చువల్ వాల్పేరి పోయేది ఉంది. వాల్పేరి కూడా యాజ్ ఇట్ ఈజ్ మున్నార్ అనుకోండి, ఇక సేమ్ ఇట్లానే ఉంటుంది. సో సేమ్ లొకేషన్స్ రెండు ఎందుకని చెప్పి నేను ఆల్రెడీ వాల్పేరి నా ఛానల్లో ఉంటాయి చూడండి. సో సేమ్ ఎందుకని చెప్పి వాల్పేరి వెళ్ళలేదు. 6 years బ్యాకే వెళ్ళినాను వాల్పేరి, 5 years 6 years బ్యాక్. సూపర్ ఉంటుంది వాల్పేరి కూడా. నేను ఇగో ఇక్కడ ఆగి మ్యాగీ తిన్నా లాస్ట్ టైం, నాకు గుర్తుంది. ఇక్కడ ఆగి మ్యాగీ తిని ఈ వ్యూలో ఫొటోస్ దిగిన. ఇదే షాప్, స్టిల్ ఐ రిమెంబర్. సూపర్ ఉంటుంది. లేక్ మధ్యలో ఇది. మనకి లొకేషన్ చూస్తే అసలు పోబుద్ది కావట్లే, ఎక్కడనే ఉండబుద్ది అవుతుంది. ఇప్పటికో 10 బ్రేకులు తీసుకున్నాం మున్నార్కి వచ్చిన కాంచి. మేము నైట్ అవుతుంది అని చెప్పినా మున్నార్. జస్ట్ ఇంకా ఇదంతా మున్నార్ సిటీ ఎంట్రన్సే. అమ్మ కాలొత్తలేదు డ్రోన్. మున్నార్ జస్ట్ 23 ఉంది, కానీ ఈజీగా ఇంకో 1 hour పడుతుంది మోనికి ఇట్లా చూసుకుంటూ పోతే. అండ్ ఒక వాటర్ ఫాల్ ఉంది ముందు, అది కూడా చూపిస్తా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ లేక్ అంతా అబ్జర్వ్ చేయలే, అంటే అక్కడ చూసినా కానీ ఇదంతా చూసుకుంటూ పోలే, జస్ట్ రైడ్ ఎంజాయ్ చేసిన. బట్ లేక్లో కూడా స్టేలు ఉన్నాయి చూడండి అక్కడ. మనం ఇంకా 20 kilometers అవతలి పోవాలి మున్నార్లోనే. సో అటు సైడే స్టే చేద్దాం, ఇటు సైడ్ వద్దు. ఎందుకంటే మనం తిరగాల్సిన ప్లేస్ అంటే ఇంకా అట్టే ఉన్నాయి, చాలా ఉన్నాయి ప్లేసెస్. మబ్బులు చూడనట్టుండే. ఈ హిల్స్ అవతల సైడ్ కొడైకెనాల్. మనం ఇవన్నీ తిరుక్కుంటూ ఇట్లా వచ్చేసినాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వ్యూ పాయింట్ అంట ఇది, వ్యూ పాయింట్, నల్ల ఇరుకు వ్యూ పాయింట్. గాలి మాత్రం ఘోరంగా వస్తుంది. పొప్పర నుంచి మున్నార్ ఈ రోడ్ జర్నీయే అసలు కిరాకుంటుంది. స్లోగా వెళ్ళాలి, ఇక బ్రేక్స్ తీసుకుంటూ. మంచి మంచి లొకేషన్లు ఉంటాయి. కొచ్చి 154 ఉంది ఇక్కడ నుంచి. ఇక శబరిమల 110 kilometers ఏమి ఉంటుంది అంతే. మనం శబరిమల దగ్గర నుంచి వెళ్తాం. నెక్స్ట్ తిరువనంతపురం వెళ్తాం ఆ వెళ్ళే టైంలో. ఒకసారి చూడండి రైట్ సైడ్ ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా మున్నార్. ఇప్పుడు ఆ ఘాట్ ఎక్కాలి మనం మళ్ళీ. స్టార్టింగ్లోనే ఆగినాం మేము, ఇంకా ఇన్ని లొకేషన్లు చూసేసరికి. ఆల్మోస్ట్ నేను కూడా 1 year దాటిపోయింది వచ్చి, అందుకే కొత్తగా ఉంది నాకు కూడా. ఇక్కడ ఆగి వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేద్దాం. మనం వచ్చిన రూట్ మొత్తం చూద్దాం. బాబా మనం వచ్చింది అక్కడ కొస్స నుంచి ఇట్లా వచ్చేసినాం మొత్తం. ఏమన్నా బాగుందిగా వ్యూ బాగుందిగా.
మున్నార్. పొప్పాల టు మున్నార్ రోడ్ ఇట్లుంటుంది. ఇంకా ముందు ఇంకా చాలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఘాట్ సెక్షన్. ఇంకా సూపర్ రోడ్లు మిస్ కాకండి. మున్నార్ వస్తే ఖచ్చితంగా బైక్ రైడ్ కానీ కార్ డ్రైవ్లో కానీ చేసుకుంటారా అండి. సూపర్ ఉంటుంది. ఈ టీ ప్లాంటేషన్ మధ్యలో పొప్పాల టు మున్నార్ రోడ్డు కిరాక్ అంటే కిరాక్. ఇంకా వావ్. ఇప్పుడు ఈ పైకి ఎక్కాలి మనం. ఇందులో చూసినాం కదా ఘాట్, అదే అది. ఎదురుగా సన్లైట్ అండ్ రైట్ సైడ్ చూడండి. సూపర్. నేను ఇంతకుముందు చెప్పాను కదా వాటర్ ఫాల్, అదే వాటర్ ఫాల్. సో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి ఆగుదాం పండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సూపర్ ఉండే వాటర్ ఫాల్. మరి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయా లేవా కనిపిస్తుంది, లైట్గా పోస్తుంది. చూద్దాం. ఏంది పెరియాంకల వాటర్ ఫాల్స్. వెల్కమ్ టు పెరియ కనాల్ వాటర్ ఫాల్స్ అట. పెరియ కనాల్ వాటర్ ఫాల్స్. బా వాటర్ లేవు బ్రో, వాటర్ ఇల్లే. అక్కడ పోస్తుంది కానీ ఇక్కడ లేవు వాటర్. అసలు సూపర్ ఉంటుంది ఈ లొకేషన్, కానీ వాటర్ ఇల్లే. ఇవన్నీ టీ ఫ్యాక్టరీకి వెళ్తాయి ఇక్కడ నుంచి. ఆ ప్లాంట్స్ కట్ చేసినవన్నీ, అంటే ఆ లీవ్స్ కట్ చేస్తారు, మళ్ళీ అవి అట్లానే ఉంటాయి. సో ఆ లీవ్స్ ఇక్కడ టీ ఫ్యాక్టరీలు చాలా ఉంటాయి వెనుకటి కాలంవి. మనం వీలైతే టీ మ్యూజియం కూడా ఉంటుంది. నేను లాస్ట్ టైం వెళ్ళినా, టైం ఉంటే రేపు టీ మ్యూజియం కూడా వెళ్దాం. అందులో మనకి టీ ఎట్లా తయారు చేస్తారు, అసలు కట్ చేసినప్పటి నుంచి అది బయటకు వచ్చి టీ పొడి అయ్యేదాకా మొత్తం ప్రాసెస్ చూపిస్తారు. అండ్ అసలు ఇది మున్నార్లో టీ ప్లాంటేషన్ ఎట్లా స్టార్ట్ అయింది ఏందనేది అదంతా ఒక వీడియో ప్లే చేస్తారు. ఒక 20 minutes ఏమో ఉంటుంది ఆ వీడియో. 19th century నుంచి ఏమో స్టార్ట్ అవుతుంది. బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసిళ్ళు అది ఇదని పెద్దగా ఉంటుంది. ఇక సోదంతా మనకు అర్థం కాదు, కానీ మొత్తానికైతే అది మ్యాటర్ అంతే. నందపర. వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ ఇట్లా కారుతా ఉంటాయి మొత్తం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా సూపర్ ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ నిలబడి తీసిన ఫోటోలు కొన్ని, బట్ ఇప్పుడు అన్ని రాళ్ళు పెట్టేసిలుగా. ఆ మౌంటైన్ అయితే కనిపించట్లేదు, సగం ఫాగులనే ఉంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ అద్దరిపోతుంది. అదేం కనిపిస్తలే. బాబా ఇక్కడ నుంచి చూడండి సూపర్ ఉంది. ఫాగ్తో నిండిపోయింది మొత్తం. అక్కడ ఒక్క ప్లెయిన్ ఏరియా కనిపిస్తుంది. ఇక మౌంటైన్స్ ఏం కనిపిస్తలేదు, మొత్తం ఫాగ్లో నిండిపోయింది. అది సన్ కూడా కనిపిస్తలేడు. టైం 5:33 అవుతుంది అంతే. ఇక్కడ ఒక టీ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. టైం 6 అవుతుంది. ఇంకా 11 kilometers ఉంది మున్నార్. ఓ బాబా ఏమన్నా ఉందా. రేపు ఈ టీ ప్లాంటేషన్ మధ్యలోనే మన స్టోరీ అంతా, అంటే ఎక్స్ప్లోరేషన్ మొత్తం ఉంటుంది. డ్రోన్ షాట్లు కూడా సూపర్ వస్తాయి, మిస్ అవ్వకండి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ మున్నార్. టీ ప్లాంటేషన్ సూపర్ ఉందిగా. ఆ మధ్యలో జీపులు అట్లాంటివి వెళ్తాయి, వెహికల్స్ కూడా వెళ్తాయి. వీలైతే మనం కూడా అట్లాంటి ప్లేస్లో బైక్ రైడ్ చేసుకుంటే ఒక డ్రోన్ షాట్ ఇద్దాం, సూపర్ ఉంటుంది. ఇదంతా అదే రోడ్. ఇంకా చాలా ఉంది. ఇంకెన్ని 13 kilometers ఉంది మున్నార్ మొత్తం ఇట్లానే ఉంటుంది. ఇంకా లెట్స్ గో. ఈ రోడ్డు కూడా పైనుంచి చూసారు కదా డ్రోన్ షాట్లో మీరు, సూపర్ ఉంటుంది రోడ్డు కూడా.
రైడ్ మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే మున్నార్లో. ఈ బ్లాగ్ ఎంత పెద్దగా వస్తాయేమో తెలియదు కానీ కిరాక్ ఉంటుంది చూడండి బ్లాగ్ మొత్తం. ఈరోజు జనవరి 17th అనుకుంటా. ఎస్, జనవరి 17th. మా రైడ్లో డే 7 ఇది. మున్నార్కి వెళ్తుంటే ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకని చెప్పి మళ్ళీ కెమెరా ఆన్ చేశాను నేనైతే. ఈవినింగ్ టైం వెదర్ కిరాక్ ఉంది అసలు. అక్కడక్కడ వ్యూ పాయింట్స్ కూడా భలే ఉన్నాయి అసలు, సూపర్. సూపర్ ఉంది లొకేషన్స్ అయితే. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఓ బాబా ఏమన్నా ఉందా ప్లేస్, సూపర్. మున్నార్. ఓకే, థ్యాంక్ యూ. జస్ట్ ఇక్కడి నుంచి మున్నార్ 10 kilometers. ఇంకా మనం డైరెక్ట్ రూమ్కి వెళ్ళాక వెళ్తాం, ఎందుకంటే చీకటి అయిపోయింది. 6:10 అవుతుంది టైము, బాగా చీకటి అయిపోయింది. డైరెక్ట్ ఇంకా రూమ్కి వెళ్ళాక కలుద్దాం. సో మున్నార్ సిటీ, ఇది మెయిన్ టౌన్ మున్నార్లో. ఇదంతా మున్నార్ సిటీయే. ఆపురా బాబు, ఏం సౌండ్ రా. ఇది మున్నార్ మెయిన్ సిటీ. ఇక్కడ చిన్న కెనాల్ ఉంటుంది, అక్కడ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక బంక్ ఉంది, అక్కడ ఒక బంక్ ఉంది. ఇదంతా మున్నార్ సిటీ. వ్యూ చూడాలంటే మాత్రం మనకు మార్నింగ్ అనిపిస్తుంది, అక్కడి నుంచి చూస్తే ఇటు కూడా వ్యూ కనిపిస్తుంది. సో ఇవన్నీ హోటల్సే. మనం సిటీ మధ్యలో ఉంటున్నాం. బైక్స్ కూడా ఇక్కడ పార్క్ చేయాలి, ఇంకా చేయలేదు. మన రూమ్ వచ్చేసి ఇది. ఇంకా సిటీ మధ్యలో కూడా కాస్ట్ గట్టినే చెప్తున్నారు. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1800, మనకి ఒక 300 తగ్గించి 1500కి ఇచ్చిళ్ళు. అది కూడా ఎక్కువే అనిపిస్తుంది. మేము కొడైకెనాల్ ఉంది జస్ట్ 1200. 1200 కదా, 1500. కొడైకెనాల్లో 1500 అది, అంటే టాప్లో. కింది రూమ్ 1200 చెప్పిండు. ఇంకా 500 వాడు మన నరకం చూపించింది. అది ట్రెక్కింగ్ హెవీగా ఉంది. ఇది 1500 ఫస్ట్ ఫ్లోర్లో. యాక్చువల్గా కొన్ని హిల్ స్టేషన్స్లలో కూడా చూసినాం రూమ్స్, కానీ 3000, 5000 అట్లా ఉన్నాయి. సో ఇద్దరికి అంటే కొద్దిగా కష్టమే. రూమ్ అయితే చూడడానికి సూపర్ ఉంది. మనకి గీజర్ కూడా ఉంది. మనం కూడా అప్పుడే వేసేసిండు బెడ్. ఇక ఇది వాష్రూము. ఇక్కడ కొడైకెనాల్ ఉన్నంత చలి అయితే లేదు, నార్మల్గా ఉంది. ఇప్పుడు 16 to 20 degrees మధ్యలో ఉంది టెంపరేచర్ అయితే. కొడైకెనాల్లో 9-10 degrees ఉండే, ఇక్కడ కొంచెం బెటరే అనుకోవచ్చు. చలి ఏం పెట్టట్లేదు, నార్మలే ఉంది. మనకి హాట్ వాటర్ ఉన్నాయి, టీవీ అన్నీ ఉన్నాయి. 4 రోజులు ఉడకపోస్తానా. సో లగేజ్ తెచ్చినాం, ఇక్కడ పెట్టేసినాం. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు టైం కూడా ఎంత అవుతుంది బ్రో, టైం 7:46 అవుతుంది. ఒక 15-20 minutesలో ఫ్రెష్ అప్ అయిపోయి కిందనే ఇక్కడే డిన్నర్ చేసేద్దాం. మళ్ళీ రేపు మనం ఏమేమి ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనేది అంతా రేపటి బ్లాగ్లోనే చూద్దాం. చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూడలేదు, అన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడైతే. వీలైతే టీ మ్యూజియం కూడా వెళ్దాం, సూపర్ ఉంటుంది. సో ఒక 3 days ఉన్నా కూడా మున్నార్లో అంటే చూడలేము, అన్ని ప్లేసులు ఉన్నాయి ఇంకా. కాకపోతే రేపు ఒక్క రోజులో ఎన్ని వీలైతే అన్ని కవర్ చేద్దాం. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ ఛానల్, మన కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా రేపు ఎల్లుండి ఇంకా వచ్చే బ్లాగ్స్లలో సూపర్ అంటే సూపర్ కంటెంట్ రాబోతుంది. డ్రోన్ షాట్స్ కూడా రాబోతున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. రేపు మున్నార్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. డ్రోన్ షాట్స్ అస్సలు మిస్ అవ్వకండి. సో మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.